హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్. ఈరోజు మనం పల్లీల చెక్కి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. అది కూడా కొంతమంది చాలామంది అనమాట ఎలా జరిగిద్దో, లూజ్ అవుతుందో, టైట్ అవుతుందో, సరిగా వచ్చిద్దో రాదో అని తెగ టెన్షన్ పడుతూ ఉంటారు. అసలు అలాంటి భయం ఏమీ లేకుండా ఈజీ టిప్స్ తోటి మనం పర్ఫెక్ట్ పల్లీ చెక్కిని ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది ఎలా చేయాలి, ఎంత టేస్టీగా, ఎంత పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చేసుకోవాలనేది ఈరోజు నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నానండి. ముందుగా వీడియో కానీ నచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి మన పల్లి చెక్కి అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఒకసారి చూడండి. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటి వేసుకున్నాను అనమాట, ఖచ్చిత కొలతలతోటి చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇలా కానీ మనం చేసామంటే చూడండి, జస్ట్ ఇలా బ్రేక్ చేస్తే అలా బ్రేక్ అవుతుంది, కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా ప్యాన్ తీసుకొని అందులో నేను పల్లీలు తీసుకున్నానండి. వీటిని మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా అవి కొత్త పల్లీలు కాబట్టి కొంచెం టైం ఎక్కువే తీసుకుంటుంది. మనం హై ఫ్లేమ్లో అయితే పెట్టి అస్సలు ఫ్రై చేసుకోకూడదండి. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అవి కొంచెం దూరగా వేగిన తర్వాత దీన్ని మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని లోపల కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి. అప్పుడే మన పల్లీ చెక్కి చాలా టేస్టీగా రెడీ అవుతుందన్నమాట. చూడండి, మన పల్లీలు కొంచెంగా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా దూరగా వేయించుకున్నానండి. ఆ తర్వాత వీటిని పొట్టు తీసి చూడండి, ఎక్కువగా మాడకూడదు, అలాగని లోపల పచ్చిగా ఉండకూడదు అన్నమాట. అలా ఫ్రై చేసుకొని పొట్టు తీసి పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత నేను ప్యాన్ తీసుకొని ఇందులో ఒక 1/2 kg బెల్లాన్ని తీసుకున్నానండి. ఇది ఎర్ర బెల్లము. మనకి పాకం పట్టుకోవడానికి చాలా పల్లీ చెక్కీకి అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిన బెల్లం అయితే ఇదేనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఓన్లీ తీపి మాత్రమే ఉంటుందండి, సాల్ట్ అనేది ఉండదు. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని అంతటిని కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. దీనికి ఖచ్చితంగా ఇన్ని వాటర్ యాడ్ చేయాలనే ఏమీ లేదన్నమాట. ఖచ్చితంగా వాటర్ ఇంతే తీసుకోవాలనే అయితే ఏం లేదండి. మనం బెల్లం కరిగించుకోవడానికి మాత్రమే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాం. బెల్లం కరిగేలోపు నేనైతే ఒక ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్కి కొద్దిగా మనం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనం పల్లీ చెక్కి వేసిన తర్వాత మనం ఈజీగా రిమూవ్ చేసుకోగలమండి ఇందులో నుంచి తీయడానికి. లేకపోతే అతుక్కుపోతుందన్నమాట. సో మనం ఆయిల్ రాసుకొని పెట్టుకుందాం. ఆ తర్వాత చూడండి, మనం బెల్లం అంతా ఇక్కడ పూర్తిగా కరిగిపోయింది. కాకపోతే ఇక్కడ మనకి పాకం వచ్చిందా లేదా అనేది మాత్రం దగ్గరగా ఉండి చూసుకోవాలి అన్నమాట. జాగ్రత్తగా ఇక్కడే మనం తీసుకోవాల్సిన మెయిన్ స్టెప్ అన్నమాట. ఇక్కడ కానీ మనం పర్ఫెక్ట్గా తీసుకున్నామో మనకు పల్లీ చెక్కి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టేనమాట. సో దీనికోసం మనం పాకం ఎలా పట్టాలనేది తెలుసుకోవడం కోసం ఒక ప్లేట్లో కొద్దిగా వాటర్ తీసుకొని మనం చూడండి, పాకం దగ్గర పడుతుంది కదా, ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఇలా నీళ్ళల్లో వేసి మనం దగ్గరని చూసుకున్నామా, గట్టి పడితే మనకు పాకం వచ్చినండి. చూడండి, ఇలా లూజ్గా ఉంది అంటే మనకి ఇక్కడ ఇంకా పాకం సరిగా రాలేదన్నమాట. కొత్తగా చేసుకునే వాళ్ళు మాత్రం ఇలా ఖచ్చితంగా ఒక్కసారి చెక్ చేసి చూసుకోండి. చూడండి, మరి కొద్దిసేపు ఇంకొక 5 minutes మనం ఇక్కడ పాకాన్ని దగ్గరగా ఉడికిస్తున్నామండి. చూడండి, ఇప్పుడు మనకి బాగా దగ్గర పడింది, చూస్తుంటేనే అర్థమైపోతుంది అనమాట. సో మీకు క్లారిటీగా కనిపించడం కోసం చూపిస్తున్నాను. చూడండి, మరొక్కసారి కొంచెం 2 drops వేసేసుకొని మనం పాకాన్ని ఇలా తీసి చూస్తామండి. చూడండి ఎంత గట్టి పడిందో, ఎంత సౌండ్ వస్తుందో. ఇలా టంగం అనే సౌండ్ వచ్చిందా మనకి పర్ఫెక్ట్గా పాకం రెడీ అయినట్టు అన్నమాట. చూడండి, ఇలా కానీ సౌండ్ వచ్చిందా ఖచ్చితంగా మనకి పల్లీ చెక్కి కరెక్ట్ స్టేజ్లో ఉన్నట్టు అనమాట. ఈ పాకాన్ని ఇప్పుడు మనం ఇందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదండి, వాటిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం గ్యాస్ అయితే కట్టేయాలండి, లేదా అలాగే ఉంచేసామో పాకం ఇంకా ముదిరిపోయి అక్కడే వెంటనే లోపలగా కళాయిలోనే గట్టిపడిపోతుంది అన్నమాట. సో గ్యాస్ కట్టేసి బాగా కలపాలండి.
మనం వేసే ప్రతి పల్లీకి మనం బెల్లం పాకం చక్కగా పట్టాలన్నమాట. సో ఇలా పూర్తిగా బాగా కలుపుకొని ఆ తర్వాత మనం దీన్ని వెంటనే ప్లేట్లో టర్న్ చేసుకున్నాం. ఇది కొంచెం త్వరగా చేయాలండి, మరీ లేట్గా చేసామో ప్యాన్లోనే గట్టిపడిపోతుంది. సో ఇక్కడ మనం కొంచెం స్పీడప్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఇదంతా నేను ప్లేట్లో తీసేసుకుంటున్నాను. చూడండి ఇలా ప్లేట్లో వేసేసుకొని దీన్ని నేను పూర్తిగా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. ఇలా పల్చగా చేసుకోవాలి. మనం దీనికన్నా ఇంకొక ప్లేస్లో అయినా వేసుకొని ఇంకొంచెం పెద్ద ప్లేట్లో అయినా తీసుకొని బాగా వెడల్పుగా పల్చగా స్ప్రెడ్ చేసుకున్నామా మనకు పల్లీ చెక్కి పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ ప్లేట్ సరిపోతుంది కాబట్టి కరెక్ట్గా వచ్చిద్దని చెప్పేసి ఇందులో వేసుకున్నానండి. ఇది కొంచెం ఒక 5 మినిట్స్ అలా ఆరిన తర్వాత ఆ తర్వాత చాకుతోటి ఇలా పీసెస్లా ఘాట్లు పెట్టుకుంటున్నామండి. అంటే వెంటనే అవ్వదు, ఇది ఇలా కొంచెం పైపైన ఘాట్లు పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఆరనిచ్చామనుకోండి. ఆ తర్వాత దీన్ని మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. లేకపోతే మామూలుగా అయితే గట్టిపడిపోతుందండి. గట్టిపడిన తర్వాత కట్ చేయాలంటే మనం అస్సలు వల్ల కాదనమాట. సో చూడండి ఇలా నేనైతే ముందే ఘాట్లు పెట్టేసుకున్నాను. ఒక 10 మినిట్స్ ఆరిన తర్వాత దీనిపై మరొక ప్లేట్ బౌల్ పెట్టేసుకొని ఆ తర్వాత దీన్ని నేను టర్న్ చేసుకున్నానండి. చూడండి టర్న్ చేసుకొని నా దగ్గర ఉన్న నైఫ్ తోటి ఇలా జస్ట్ ఒక 4-5 టైమ్స్ ఇలా కొడుతున్నాను అనమాట. ఎక్కడైనా కొద్ది గొప్ప అంటుకొని ఉంటే వెంటనే ఊడిపడిపోతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఈజీగా వచ్చేసిందో. అందుకేనండి మనం ప్లేట్కి ఆయిల్ రాసుకోవాలి అనేది, లేదంటే అంటుకుపోతుంది అన్నమాట. చూడండి మన పల్లీ చెక్కి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో. ఈజీగా చేసుకోవచ్చండి, అంత కష్టమైతే కాదు, చాలా ఈజీగా జస్ట్ మనం పాకం పట్టే పనిలోనే ఉంటుందండి ఇదంతా ప్రాసెస్. ఈ వీడియో కానీ నచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.